నాయన మహోన్నతుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. అద్వితీయ సత్యదేవుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా తండ్రి, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై వందనాలు స్తోత్రాలు. మా నాయన మాకిచ్చిన నిత్య జీవమును బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మా జీవితాలలో మీరు చేసిన ప్రవ్వా ప్రతి మేలును బట్టి ఉపకారములను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మా నాయన. మా తండ్రి, ఈ సమయం అందు ప్రభు ఆయన మాకు ఇచ్చిన ఈ సమయమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇంతవరకు నాయన ప్రభు ప్రార్థించిన బిడ్డలను బట్టి, పాటలు పాడేవారిని బట్టి ఆయన దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మా నిండు హృదయంతో మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు. మా తండ్రి ఆయన ఈ సమయం అందు ప్రభు ఆయన వాక్యం చెప్పనయ్యన్న మీ దీన దాసుడు సుధాకర్ రెడ్డి అయ్య గారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా నీ బిడ్డను మీ సిలువ చాటున మరుగు చేసుకునండి ప్రభు. ఆయన మీ ఆత్మతో నింపండి మా దేవా, మీకు స్తోత్రాలు. మీ పునరుత్థాన శక్తితో నింపండి తండ్రి. ఆయన వాక్య పరిచర్యలో మీ బలమైన హస్తాన్ని ప్రభు మీరు తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆయన దేవా మీ వాక్యం ద్వారా ప్రభు మాతో మాట్లాడండి ప్రభు. మమ్మల్ని సరిచేయండి ప్రభు. ఎవరికి ఏ వాక్యం అవసరమో ప్రభు, ఏ హెచ్చరిక అవసరమో ప్రభు, ఏ దిద్దుబాటు అవసరమో ప్రభు నాయన తండ్రి, ఈ సమయం అందు ప్రభు నాయన నాతో మాతో మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మా దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. జూమ్ చుట్టూ మీరు కంచి వేయండి. ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు. ఆయన తండ్రి కూటంలో ఆయన అందరినీ మీరు జీవపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. ముందున్న సమయాన్నంతటిని దేవునికరంగా ఆశీర్వాదకరంగా చేయమని మా తండ్రి మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు ఇంకా ఉన్నారండి. బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు మనకి సుపరిచితులండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నా. హైదరాబాద్కు చెందిన బ్రదర్ సుధాకర్ రెడ్డి అయ్య గారు వ్యాపార రంగంలో ప్రభువు కొరకు ఒక శక్తివంతమైన సాక్షిగా ఉన్నారు. వారు ప్లస్ ఇండియా ఫార్మా గ్రూప్ ఆఫ్ కంపెనీ వ్యవస్థాపకులు మరియు ప్రమోటర్గా ఉన్నారు. హగ్గై ఇండియా ఇంటర్నేషనల్ బోర్డులో సేవలు అందిస్తూ ఉన్నారు. అన్నయ్య గారిని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. వెల్కమ్ టు అన్నయ్య గారు, ప్లీజ్. గుడ్ మార్నింగ్ బ్రదర్. వెరీ గుడ్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనము నాయకత్వము గురించి, దానికి కావలసినటువంటి లక్షణాలు, నెరవేర్చవలసినటువంటి బాధ్యతల విషయంలో మనం మాట్లాడుకుంటున్నాము. కిందటి వారం మనము నిజంగా దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఏ రకంగా ఈ యొక్క సమాజంలో మెలగవలసినటువంటి అవసరం ఉన్నది, మనము ఎటువంటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ని ప్రజలకు పరిచయం చేయవలసినటువంటి అవసరం ఉన్నది అనే విషయాన్ని మనము మాట్లాడుకున్నాము. ఈరోజు మనము హంబుల్నెస్ గురించి లేదా తగ్గింపు స్వభావము, సాత్వికత్వం గురించి మాట్లాడుకుందాము. మనందరికీ తెలిసిన విధంగానే సాత్వికత అన్నది లేదా హంబుల్నెస్ అన్నది ఇది ఒకానొక పునాది, క్రైస్తవత్వానికే ఒకానొక పునాది. మనల్ని ఏ రకంగా అయితే ప్రేమ ద్వారా గుర్తించగలుగుతారో అదే విధముగా ప్రజలు క్రైస్తవుడిగా గుర్తించాలి అంటే తగ్గింపు నేచర్ అన్న దాని ద్వారా కూడా గుర్తించేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి దేవుడు కూడా మనం
అనేక వచనాల్లో చూసుకుంటూ వచ్చాం మనం. ఏమని అంటే తనని తాను తగ్గించుకున్నాడు, తనని తాను రిక్తునిగా చేసుకున్నాడు, తన దగ్గర ఉన్నటువంటి పరలోకములో ఉన్నటువంటి సౌభాగ్యాలను గొప్పవిగా ఎంచకుండా మన కోసరం అనేసేసి మనలాంటి అవతారంలోనికి రక్త మాంసములలోనికి వచ్చారు అనేటటువంటి విషయాలను మనం చూసుకున్నప్పుడు ఇది ఇంకా ఎంత ఇంపార్టెంట్ అన్నది మనకి అర్థమవుతున్నది. మనందరము కూడా ఒప్పుకుంటాం. ఈ రోజున క్రైస్తత్వంలో ఏదైనా లోపముగా ఉన్నది అంటే అది సాత్వికతము అనేది మనం కూడా ఒప్పుకుంటాం. ఎందుకంటే మాటకి మాట సమాధానం చెప్పటము, సమాధానం చెప్పకపోయినట్లయితే మనం ఏదో తక్కువైపోయినట్లుగాను, ఎదుటి వాళ్ళు ఎక్కువైపోయినట్లుగాను ఫీల్ అవుతున్నటువంటి రోజుల్లో, లేదా సమాధానం చెప్పకపోతే మనకేమీ తెలియదని అనుకుంటారు అనే విషయం కావచ్చు. సాధారణంగా మాటకి మాట సమాధానం చెప్పటం అనేది మనం సాధారణంగా చేస్తున్నటువంటి విషయం. కానీ ఎక్కడ సమాధానం చెప్పాలి, ఎక్కడ సమాధానం చెప్పకుండా ఆగాలి అన్న విషయములో మనం ఎక్కడో మొత్తం మీద సెల్ఫ్ కంట్రోల్ ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సిల్. యాక్చువల్గా చెప్పాలి అంటే హ్యూమిలిటీలోనికి ఒక పార్ట్ అండ్ పార్సిల్ ఏంటి అంటే సెల్ఫ్ కంట్రోల్. నన్ను నేను కంట్రోల్లో ఉంచుకోవటం. అది నాలుక విషయంలోనే కావచ్చు, లేదు అంటే కనుక నేను చేసేటటువంటి పనుల్లో కావచ్చు, లేదు అంటే కనుక అది నా తిండి విషయంలో కావచ్చు. అనేక విషయాల్లో ఈ సెల్ఫ్ కంట్రోల్ అన్నది హంబుల్నెస్ లో, తగ్గింపు విషయంలో పార్ట్ అండ్ పార్సిల్ గా ఉంటుంది అన్నదాన్ని మనము గుర్తిస్తాము. మనం చాలాసార్లు ఏమనుకుంటూ వచ్చాము, లేదు అంటే చాలా మంది విషయాల్లో నేను ఈ విషయాన్ని గమనించాను. ఏంటి అంటే సాత్వికత అంటే ఏమీ మాట్లాడకపోవటము అని అనుకుంటూ ఉంటాము. లేదు అంటే కామ్గా ఊరుకోవటము, అభిప్రాయము ఉన్నా సరే చెప్పకుండా ఉండటము అని చెప్పి మనం అనుకుంటూ వస్తాం చాలాసార్లు. ఎందుకులేండి ఏదో ఒకటి మాట్లాడతాం, అనవసరం కదా అన్న విధంగా. అది ఎంత దూరం వెళ్ళింది అంటే ఇది టచ్ మీ నాట్ అన్న రవంగా వెళ్ళిపోయింది ఇది. అంటే టచ్ మీ నాట్ అంటే నా ఉద్దేశము, నేను నా భక్తి, లేదా నేను నా కుటుంబము, లేదా నేను నా సంఘము అన్న వాటి దగ్గరికి వచ్చి ఇంకా అక్కడితో మన యొక్క విషయాలు ఆగిపోతూ వచ్చినాయి. మనం దాన్ని మించి ముందుకు వెళ్ళలేకపోతున్నాము. తగ్గింపు అంటే ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మనల్ని చేస్తున్నా సరే మనం కామ్గా ఊరుకోవటము అన్నది కాదు, సమాధానం చెప్పకుండా ఉండటము అన్నది కాదు. కానీ ఏ టోన్తో సమాధానం చెప్పాలి, ఎటువంటి విషయాలప్పుడు మనం సమాధానం చెప్పాలి, ఎటువంటి విషయాలప్పుడు సమాధానం చెప్పకూడదు అన్నటువంటి జ్ఞానం కలిగి ఉండటమే హంబుల్నెస్ అనేది తెలుసుకుంటున్నాం మనం. అంటే ఒక అలజడి గల సిచ్యువేషన్లో కూడా ప్రశాంతంగా ఉండటానికి కావాల్సిగా హెల్ప్ చేసేటటువంటిది ఈ తగ్గింపు స్వభావం. అందరితో పాటు మనం కూడా అలజడికి లోనైనట్లయితే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు అనేది తెలుసుకుంటున్నాము. ఎప్పుడు మనిషిగా, లేదు అంటే గనక ఒక ఇంటలెక్ట్గా, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ క్రైస్తవురాలు, క్రైస్తవులమే మనము. అయితే మనము బేసికల్లీ మనకున్న క్వాలిటీ, ఒక మనిషికి ఉండవలసినటువంటి క్వాలిటీస్ ఇంకా మనలో ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కూడా మనల్ని జీరో కింద ఎంచటము. అంటే నా యొక్క జ్ఞానం కావచ్చు, లేదు అంటే కనుక నాకు ఉన్నది కావచ్చు, నా దగ్గర ఏదైతే ఉంచబడిందో అది కావచ్చు, అన్ని మిగతా అన్ని నేను చూసుకున్నట్లయితే నేను జీరోని. కానీ ప్లస్ దేవుణ్ణి ఎప్పుడైతే కలుపుతానో, ఎప్పుడైతే దేవుణ్ణి కలిగి ఉంటానో, ఎప్పుడైతే దేవుడు నాకు సహాయం చేస్తా ఉంటాడో, దేవుడు నాకు అతకబడి ఉంటాడో, అప్పుడు నేను హీరోని. ఆ రకమైనటువంటి థాట్ ప్రాసెస్ మనము కలిగి ఉండాలి. అది మనల్ని ఖచ్చితంగా సాత్వికతలోనికి నడిపించేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఉప్పొంగిపోకుండా ఉండగలగటము, ఒక విమర్శకి తావివ్వగలగటము, ఆ విమర్శ దాన్ని మనం తీసుకోగలగటము, ఈ విషయాలన్నీ కూడా మనము గమనించుకుంటాం. ఈ సాత్వికత విషయంలో రోమా పత్రికలో ఒక మాట ఏ రకంగా మనము
దీన్ని ఆ అవలంబించుకోవచ్చు అన్న విషయం గురించి 12:10లో ఒక మాట రాసి పెట్టబడి ఉంటుంది. చదువుకుందాము. రోమాపత్రిక 12:10. సహోదర ప్రేమ చదువు. సహోదర ప్రేమ నిష్కపటమైనది ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారే, ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకొనుడి. ప్రేమ విషయంలోనేమన్నా ఒకని యందొకడు అనురాగము కలవారై, రెండవ మాట ఇంకొద్దిగా ఇంపార్టెంట్ అయినటువంటి మాట, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. అంటే నేను ఎప్పుడైతే ఘనుడను, నాకు తెలుసు, ఐ నో అన్నట్లుగా ప్రవర్తిస్తామో అక్కడ మన యొక్క డొల్లతనం అనవసరంగా బయటపడిపోయేటటువంటి అవకాశం ఉన్నది. కానీ ఎప్పుడైతే నాతో పాటు ఉన్నటువంటి సాటి మనిషి, క్రైస్తవుడు కావచ్చు, క్రైస్తవేత్తలు కావచ్చు, ఎవరైనా సరే, వాళ్ళల్లో కూడా ఏదో ఒక ఘనత ఉంది, ఏదో ఒక విషయముతోనే వాళ్ళని కూడా దేవుడు, ఏదో ఒక తలాంతుతోనే దేవుడు వాళ్ళని కూడా పుట్టించాడు. ఈ రోజున వాళ్ళు గుర్తించలేకపోవచ్చు, కానీ ఒకానొక దినమున అది బయటపడే అవకాశం ఉంది అన్న విధమైనటువంటి అభిప్రాయంతో మనం గనక చూస్తే, అంటే ఎదుటి వాళ్ళల్లో ఏదో ఒక పాజిటివ్ పాయింట్ చూడగలగాలి మనం ఎప్పుడు. కొన్ని సెమినార్లు, ఎస్పెషల్లీ యూత్ దగ్గర నేను కండక్ట్ చేస్తున్నప్పుడు, యూత్ మధ్యలో నేను మాట్లాడుతున్నప్పుడు నేనేం అడుగుతాను అంటే, ఒక పేపర్ ఇచ్చి వాళ్ళకి, మీకు ఎదురుగా ఉన్న 10 మంది ఉన్నారు కదా మీ ఎదురుగా, 10 మందిలో మీకు నచ్చినటువంటి ఒక స్వభావాన్ని రాయండి అని అడుగుతాను. ఏది నచ్చితే అది, మీకు తెలియకపోవచ్చు ఆ వ్యక్తి, సరే అతని హెయిర్ స్టైల్ బాగుంటే హెయిర్ స్టైల్ బాగుందని చెప్పి రాయండి, అతని డ్రెస్సింగ్ బాగుంటే డ్రెస్సింగ్ బాగుందని చెప్పి రాయండి. అంటే సంహౌ ఏదో ఒక విషయములో ఎదుటి వ్యక్తిలో ఒక ఘనతని కనుక్కోవడానికి, ఒక మంచి విషయాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేయటమే దానిలో ఏమని బయటపడుతుంది అంటే, we are acknowledging that person's ability in maintaining so. ఆ రకంగా ఉండటాన్ని మనము దాన్ని గుర్తిస్తున్నాము. ఆ గుర్తింపు వల్ల ఏమవుతుంది అంటే, సహోదర ప్రేమ విషయంలో మనకి హెల్ప్ చేసే అవకాశం ఉన్నది. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళల్లో ఒక మంచి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటామో, మంచి విషయాన్ని మనం మననం చేసుకుంటూ ఉంటామో, అక్కడ మనకి మనమే ఒక రకమైనటువంటి ఒక తగ్గింపు స్వభావంలోనికి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. వి ఆల్వేస్ ట్రై టు ఫైండ్ ఎ గుడ్ క్వాలిటీ ఇన్ అదర్ పర్సన్. ఎదుటి పర్సన్ లో ఒక మంచి క్వాలిటీ ఏముంది అనేది కనుక్కోవడానికి ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. దానివల్ల మనలో ఖచ్చితంగా సాత్వికత పెరుగుతూ ఉంటుంది. ఘనత విషయములో ఒకరికంటే ఒకరిని ఎక్కువగా ఎంచుకోవటం, లేదా నాకంటే ఎదుటి వారిని ఎక్కువగా లేదా గొప్పగా ఎంచుకోవటం, వారికి ఏదో నాకంటే కూడా ఎక్కువగా తెలుసు అన్న విషయాన్ని ఒప్పుకోగలగటం, దట్ విల్ హెల్ప్ us టు బి లిటిల్ బిట్ లో మైండెడ్. పైగా ఆలోచించే విషయాన్ని కొద్దిగా కంట్రోల్ చేసేటటువంటి అవకాశం ఉన్నది. మనము కనుక ఉన్నతి, ప్రతిష్ట కోరుకున్నట్లయితే గనక we need to be lowly in mind. దేవుడు చాలా ఖచ్చితంగా చెప్పాడు కదా, తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు అనే విషయాన్ని మనము ఆల్రెడీ తెలుసుకొని ఉన్నాం. మనం ఒక ప్యాసేజ్ చదువుదాము. ఒక చిన్న వర్క్ లాంటిది చేయటానికి ప్రయత్నం చేద్దాం ఈ ప్యాసేజ్ ద్వారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము, ఒక చిన్న డెమో లాంటిది ఊహించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 35వ వచనము నుంచి, భూమి తోడనవద్దు అన్న దాని దగ్గర నుంచి 39 వరకు చదువుకుందాము.
మత్తయి భూమి సువార్త 5వ అధ్యాయం. తోడనవద్దు, ఆ, అది ఆయన పాదపీఠము. యెరూషలేము ఉమ్, తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. ఉమ్, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. ఉమ్. కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. చాలమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎందువల్ల ఈ తోడు పెట్టుకోకూడదు? ప్రామిసెస్, ఐ ప్రామిస్ యూ అంటే ఇక్కడ మనము ఈ మాట ఎవరు చెప్తారు సాధారణంగా అనేది ఆలోచిస్తే, నేను ఖచ్చితంగా నిజమే చెప్తున్నాను అనేది చెప్పటం కోసం ప్రయత్నించే వ్యక్తి ఎలా కన్విన్స్ చేయాలో తెలియక, అరే మా మా మదర్ మీద ప్రామిస్ అమ్మా అనేటటువంటి మాటలు మనము మాట్లాడుతూ ఉంటాం. అవునా కదా? ఎదుటి వ్యక్తిని కన్విన్స్ చేయాలనుకుంటున్నాం మనం. అది ఒక్కొక్కసారి మనము అతను నమ్మట్లేదు అనే దానికి నిజంగానే మనము అతన్ని నమ్మించడం కోసం ప్రయత్నం చేస్తా ఉండొచ్చు. అంటే నమ్ము నాయనా నేను చెప్తున్నది నిజమే అని చెప్పడం కోసం వాడుతున్నటువంటి లాంగ్వేజ్ కావచ్చు ఒక్కొక్కసారి. లేదా ఒక్కొక్కసారి ఏదో రకంగా కన్విన్స్ చేయాలి, ఏదో రకంగా ఈ అబద్ధాన్ని ఎదుటి వాళ్ళ చేత నమ్మించాలి అనేటటువంటి ప్రయత్నం కావచ్చు. తిరిగి ఆ తర్వాత దాన్ని వేరే విధంగా మార్చుకోవడం కోసం అనేసి అప్పటికి నమ్మించడం కోసం కావచ్చు. కానీ మనల్ని అడుగుతున్నది దేవుడు ఏంటి అంటే, నేను ఈ పని చేస్తాను అంటే చేస్తాను, వస్తాను అంటే వస్తాను, చేయను అంటే చేయను, కుదరదు అంటే కుదరదు. అక్కడితో ఆగిపో. దాన్ని మళ్ళీ నొక్కి వక్కానించి దాన్ని ఇంకోటి చేసి ఇంకోటి చేయవలసినటువంటి అవసరము లేదు అనే విషయం మనము తెలుసుకుంటున్నాము. మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎస్ ఈజ్ ఎస్, నో ఈజ్ నో, అంతే. దానికంటే మించి మనం చేయవలసినటువంటి అవసరం లేదు అనేది తెలుసుకుంటున్నాం మనం. అంటే ఆ రకంగా మన యొక్క నేచర్ని బయట పెట్టుకోలేము అనేది వాక్యం చెప్తున్నది. రెండవ మాట మనం చూస్తున్నప్పుడు ఇక్కడ మనము ఒక దుష్టుడు ఉన్నాడు, వాడు మనల్ని కుడి చెంప మీద కొడితే కొద్దిసేపు మనల్ని మనము ప్రభువుని ఎరగక ముందు కండిషన్లోకి ఒక్కసారి ఆలోచించుకొని జస్ట్ డెమో పర్పస్ కోసం అన్యథా భావించకుండా ఎదుటి వ్యక్తిని మనము కుడి చెంప మీద ఎలా కొట్టగలుగుతాం అనేది ఆలోచించండి. అదే కదా రాసి పెట్టబడింది. నిన్ను కుడి చెంప మీద కొట్టువాని అంటే ఇప్పుడు నేను ఎదుటి వాడిని కుడి చెంప మీద కొడుతుంటే అన్న డెమో పర్పస్ కోసమే ఆలోచించండి. సపోజ్ ఎదుటి వ్యక్తిని లేదా ఎదుటి వ్యక్తి నన్ను కుడి చెంప మీద కొట్టాలి, ఎలా కొడతాడు? ఇలా ఇలా కాదు కదా కొట్టవలసింది, ఇలా కదా, అంతేనా? ఎదుటి వ్యక్తి యొక్క కుడి చెంప ఎక్కడుంది అనేది ఆలోచించి చూసినట్లయితే ఎలా కొట్టగలుగుతారు ఎవరైనా సరే? ఎవరైనా చెంప దెబ్బ ఇలా కొడతారా, లేకపోయినట్లయితే ఇలా కొడతారా అనేది ఆలోచన చేస్తే, ఇది డెమో పర్పస్ లో కనుక మనం ఇద్దరు వ్యక్తుల్ని ఎదురు బదురు నుంచోపెట్టి చెప్పమంటే ఈ వ్యక్తి యొక్క కుడి చెంప మీద కొట్టాలి అంటే అతను ఇలా కొట్టటం, ఇలా హ్యాండ్ ని తిప్పి ఇలా కొట్టాలి. కానీ చెంప దెబ్బ ఇలా కొడతారు ఎవరైనా? కొట్టరు. కానీ ఇక్కడ నిగూఢంగా మనకి ఆ ఇజ్రాయెల్ సమయములో ఉన్నటువంటి ఆ సమయములో హిబ్రూల్లో ఉన్నటువంటి ఒకానొక ఆచారాన్ని వ్యవహరిస్తూ ఇలా కొట్టటాన్ని, అంటే చేతిని తిప్పి ఇలా కొట్టటాన్ని ఒక అసహ్యకరమైన పరిమాణంగాను, తర్వాత అసలు నీ యొక్క సాంగత్యమే వద్దు, అసలు నువ్వు చెప్పే మాటే వద్దు, అసలు నువ్వు చెప్తున్న దాన్ని నేను ఏ రకంగానూ నేను దీన్ని నమ్మేటటువంటి అవకాశం లేదు అనేంత హీనంగా ప్రవర్తించినా సరే
ఆ రకమైనటువంటి ప్రవర్తన చూపిస్తే, కొట్టడం కాదు ఇక్కడ యాక్చువల్ గా, అటువంటి ప్రవర్తన చిప అని అంటాం కదా, ఆ రకమైనటువంటి ప్రవర్తన చూపించినా సరే అప్పుడు కూడా ఎడమ చెంప, అంత కష్టం తీసుకోవాల్సిన అవసరం లేదు అన్న విధముగా మన యొక్క ప్రతిస్పందన ఉండాలి అనేది చెప్తున్నాడు ఇక్కడ వాక్యం. మనం దీంట్లో మనం నేర్చుకునేది ఏంటి అంటే, సపోజ్ ఏదైనా సరే మన ద్వారా ఏదైనా ఒక మిస్టేక్ జరిగినప్పుడైనా సరే, లేదు మిస్టేక్ జరగకపోయినా సరే, ఈ పని చేయటం ద్వారా మనము ఎదుటివారి యొక్క మనస్సులో ఒక 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 వాడి అయినటువంటి బాణం పంపిస్తున్నట్లు. ఎందుకంటే ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా ఆ మనిషి తనకి తాను రియలైజ్ అవుతాడు. టైం పట్టవచ్చు, కానీ రియలైజేషన్ రాకుండా మట్టుకు ఏ మనిషి యొక్క మనస్సు సృజించబడలేదు. ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క శరీరి ఆ శరీరము జీవము కింద మారటానికి, ఆత్మ కింద మారటానికి దేవుని యొక్క వాయువే తోడు ఖచ్చితంగా. కొంతమంది వచ్చి మనకు ఆ మాటని చెప్పగలుగుతారు. దాన్నే మనము రిపెంటెన్స్, బయటకు వచ్చి రిపెంట్ చేయటం అంటాము. కొంతమంది లోలోన కుమిలిపోతూ రిపెంట్ అవుతారు. బయట పడటం ద్వారా జరిగేది ఏంటి అంటే, ఒక్కసారి ఆ దిగులు, లేదు అంటే గనక లోన ఉన్నటువంటి బరువు మొత్తము తగ్గిపోతుంది. సపోజ్ నేను ఏదైనా ఒక తప్పు పని చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒకానొక సమయంలో ఒకరిని నేను చంపాలనుకున్నాను. సో అది ఎప్పుడైతే నేను వాళ్ళ దగ్గరికెళ్ళి ఆ మాటను నేను చెప్తానో, వాళ్ళ దగ్గర కన్ఫెస్ చేస్తానో, అప్పుడు ఏం జరిగే అవకాశం ఉంటుంది అంటే, నా యొక్క మనసులో ఉన్నటువంటి దిగులు, బరువు మొత్తము కూడా దిగిపోయేటటువంటి అవకాశం. And then that is the form of repentance that God expects from us. ఇది తగ్గింపునకు మనకి చెప్తున్నటువంటి ఒక పాఠముగా ఈ 5వ అధ్యాయంలో 39వ వచనాన్ని మనము తీసుకొనవచ్చు. మనం 39వ వచనాన్ని ఎంత ఎంత తగ్గింపు కలిగి ఉండాలి మనము అని అంటానికి, చీపో, అసలు నువ్వు వేస్ట్, అసలు నీ మాట వేస్ట్ అనే విధముగా ఎవరన్నా ప్రవర్తించినప్పటికీ కూడా, అప్పుడు కూడా మనము ఓకే ఫైన్ అని చెప్పి కనుక మనం ఉండగలిగినట్లయితే, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, ఐ నో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, కానీ ఇంపాసిబుల్ మట్టుకు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్య కాలంలో ఒక ఆయన అన్నారు నాతో, ఏదో చాలా అనకూడనటువంటి మాటలు నన్ను అనడం జరిగింది. అని అసలు నీకు దేవుడు ఇంత ధనం ఇవ్వడానికి కారణం ఏంటి అనేది కూడా ఆయన చెప్పారు నాకు. ఆ తర్వాత ధనాన్ని నేనేం చేయాలి అనేది కూడా ఆయన చెప్పారు నాకు. చెప్పిన తర్వాత ధనం నేనేం చేయాలో చెప్పారు. నా దగ్గర ధనం ఎందుకుందో చెప్పారు. ఆ తర్వాత మేబీ దానికోసమే నేను కొన్ని సార్లు నేను కొన్ని చోట్ల మాట్లాడటానికి పిలువబడుతున్నాను అనే దాన్ని కూడా చెప్పారు ఆయన. ఎలా ప్రతిస్పందించాలి నేను దానికి? ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఎస్, ఐ నో. చాలా ఎమోషన్ లోను, చాలా ప్రెషర్ లోను, అనేక రకమైన తీవ్రమైన ఒత్తిడిలో ఆ వ్యక్తి ఉండి నన్ను ఆ మాట అని ఉండవచ్చుగా. బట్ స్టిల్ మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే, ఎంత ఒత్తిడి అయినా సరే మనం అటువంటి మాటలు మాట్లాడడానికి వీల్లేదు. 1. 2, ఎదుటి వ్యక్తి మాట్లాడేశాడు. ఇప్పుడు మన గురించో లేదా నా గురించి మాట్లాడేశాడు. మాట్లాడిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఓనస్ మన మీద ఉంది. ఇక్కడ కనుక మనము ఆ కూల్ని, ఆ ప్రశాంతతని ప్రదర్శించగలిగితే, ఇంకా చెప్పండి, ఇంకా ఏదైనా మీరు అనుకుంటున్నట్లయితే నా గురించి చెప్పండి అని చెప్పగలుగుతామా? అండ్ ఎగ్జాక్ట్లీ ఇదే మాట నా నోట్లోంచి వచ్చింది. ఇంకా ఏదైనా ఉన్నా సరే చెప్పండి. పర్లేదు, తర్వాత చెప్తాను. అక్కర్లేదు, చెప్పండి, ఇప్పుడే చెప్పండి. నో ఇష్యూ. మళ్ళీ ఎందుకు దీన్ని రేకప్ చేసుకోవటం మనము? ఇప్పుడే చెప్పండి, ఏదైతే ఉందో అది బెటర్ కదా అనేసి.
సరే ఆ తర్వాత ఇంకొకటి ఒకటి రెండు మాటలు చిన్న చిన్న మాటలు విన్న తర్వాత దెన్ ఓకే ఫైన్. ఇప్పుడు మేమిద్దరం మాట్లాడుకోవట్లేదా అంటే మాట్లాడుకుంటున్నాం. మేమిద్దరం కలిసి కొన్ని విషయాలు పని చేసుకుంటున్నామంటే పని చేసుకోగలుగుతున్నాం. బట్ ఇదివరకు ఉన్నటువంటి ఆ క్లోజ్‌నెస్ ఉంటదా అంటే ఉండకపోవచ్చుగా. బట్ అక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఆ విషయాన్ని ఎక్కడా కూడా పంక్చర్ చేయకుండా, ఆ విషయాన్ని ఎక్కడా కూడా రొచ్చు చేసుకోకుండా, అనవసరమైనటువంటి యాగీ చేయకుండా వదిలిపెట్టటము అన్న దాన్నే మనం ఏమని చెప్పొచ్చు అంటే, తగ్గింపు స్వభావము అని చెప్పుకోవచ్చు. ఇది మనం నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా మనకి నేర్పించాడు. ఈ విషయాలను మనకు బైబిల్ నుంచి నేర్పించాడు. ఎవరో కాదు. ఏదో పౌలు గారు నేర్పించలేదు, లేదా పేతురు గారు నేర్పించలేదు. మనకి క్రీస్తు ప్రభువారే నేర్పించారు మనకి మాట. ఒకసారి కొన్ని కొన్ని ఒకే సందర్భాన్ని 2 సార్లు జరిగినటువంటి విషయము ఏం జరిగింది అనే దాన్ని మత్తయి ఎలా ప్రెడిక్ట్ చేశాడు, యోహాన్ భక్తుడు ఎలా ప్రెడిక్ట్ చేశాడు అన్న విషయాన్ని చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 67, 68 వచనాలు. 26, అప్పుడు వారు 67 ఆయన ముఖము చదువమ్మా. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమనిరి. ఇది జరిగినటువంటి విధానం ఎక్కడ జరిగింది అంటే, వీళ్ళు ప్రభు వారిని తీసుకొని వచ్చారు, ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకొని వచ్చారు. ప్రధాన యాజకుడు క్వశ్చన్ చేస్తున్నాడు యేసు ప్రభువుని, నువ్వు ఇలా చేసావా అలా చేసావా అని చెప్పి. ఇక ఎలాగా ఈయన్ని ఇరికిచ్చాలి అనేది అర్థం కాలేదు ఆయనకి. ఒకానొక సందర్భంలో ఆయన ఏమన్నాడు అంటే, నీవు దేవుని కుమారుడవా అని చెప్పి అడుగుతాడు. అడిగితే అవును నీవన్నట్లే అని అంటాడు. అన్న తర్వాత ప్రభు ఏమంటాడంటే, ఇక ముందు మీరు దేవుని కుమారుడు పరలోకము నుంచి క్రిందకి, క్రింద నుంచి పరలోకమునకు, అది ఎక్కడుంది చూద్దాం మనం, పైనే ఉంటుంది. 64వ వచనము. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా. ఈ మాట చెప్పాడు ఆయన, యేసు ప్రభు వారు. అవును నీవన్నట్లే అని అన్నాడు అని, ఇది కూడా జరుగుతుంది అని చెప్పాడు. తండ్రి పక్కనే కూర్చొని ఉంటాను నేను, మేఘాల మీద కొనిపోబడతాను, మేఘాల మీద వెళ్తాను అనే విషయాన్ని కూడా చెప్పాడు, వచ్చుతాము. వెంటనే ఏం చేశాడు ప్రధాన యాజకుడు, ఇది దేవదూషణ అన్నాడు. దేవదూషణ అని చెప్పేసరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, దేవుణ్ణి దూషిస్తావా అని చెప్పి ముఖం మీద కొట్టారు, ఉమ్మి వేశారు. ప్రభు వారు ఎక్కడన్నా సరే ఇక్కడ ప్రతిస్పందించలేదు. ఒక మాట మాట్లాడినట్లుగా మనం ఆ తర్వాత చూస్తామా అంటే ఎక్కడా కూడా ఎటువంటి మాట మాట్లాడలేదు ఆయన. ఎందుకంటే తను చెప్పదలుచుకున్నది ఏదైతే ఉన్నదో ప్రభు వారు ఖచ్చితంగా చెప్పారు. ఎస్, నీవు చూడండి 63వ వచనం చూడండి. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనపెట్టుచున్నానండి. ఎంత వర్డింగ్ చూడండి అది. నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట చెప్పుమని జీవము గల దేవుని తోడని ఆనపెట్టుచున్నాను అని. అందుకు యేసు నీవన్నట్లే, ఇట్ ఈస్ ట్రూ, అది సత్యము అని చెప్పాడు. అన్న తర్వాత మనుష్య కుమారుడు సర్వశక్తుని యొక్క కుడి పార్శ్వంలో కూర్చొని ఉంటాడు, మేఘారుడై వచ్చుటయు పోటో చూస్తాడు అనే మాట మాట్లాడాడు.
సత్యమైనటువంటి మాట చెప్పాము. చెప్పిన తర్వాత వాళ్ళు పిడిగుద్దులు గుద్దారు, ముఖం మీద ఉమ్ము వేశారు. చాలా అసహ్యంగా ప్రవర్తించినటువంటి విషయము. అరచేతులతో కొట్టారు. నిన్ను కొట్టిన వాడెవరో కనుక్కో అని చెప్పారు. ముఖం మీద ఉమ్ము కూడా వేశారు. ఇది యోహాను సువార్తలో ఏ రకంగా మనము ఒకానొక సందర్భంలో యోహాను భక్తుడు దీన్ని క్యాప్చర్ చేసిన విధానాన్ని గమనిద్దాం. 18వ వచనము యోహాను సువార్త 23వ వచనం. అందుకు యేసు, నేను కాని మాట ఆడినెడల ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడినెడల నన్నేల కొట్టుచున్నావనెను. ఇక్కడ ప్రతిస్పందించారు. అయినా నువ్వు నన్ను కొడుతున్నావు. ఒక 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 బంటున్నాడు, ఒక సైనికుడు ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే ప్రధాన యాజకుడితో సమాధానం చెప్పవలసినటువంటి తీరు ఇదేనా అని చెప్పి ముఖం మీద కొట్టాడు. కొడితే ప్రభువారు ఏమన్నారు, నేను మంచి మాట చెప్పితే ఎందుకు కొడుతున్నావు, చెడ్డ మాట చెప్తేనా నేను ఏదైనా చెప్పానా అని చెప్పి అడిగారు ఆయన. అక్కడ అడగల. ఎందుకంటే ఒక సత్యాన్ని చెప్పినప్పుడు దాన్ని మళ్ళీ చెప్పమని చెప్పి అడగాల్సినటువంటి అవసరం లేదు. ఒక సత్యాన్ని చెప్పినప్పుడు మళ్ళీ తిరిగి మనము దాన్ని ఇది సత్యమే అని చెప్పి చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. ట్రూత్ ఈజ్ ఓన్లీ 1. 1+1 2 అవుతుంది అంతే. దాంట్లో ఇంకొక ఇదేం లేదు. దాన్ని 2 కింద చెప్పడం కోసం మనం కన్విన్స్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ జరిగినటువంటి మనం బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ప్రధాన యాజకుడు బోధ గురించి అడుగుతున్నాడు. నువ్వేం బోధిస్తున్నావు అనేసి అడుగుతున్నాడు. నువ్వేం బోధిస్తున్నావు అంటే ప్రభువారు అన్నారు, నేను ఏదైతే బోధించానో సమాజ మందిరాల్లో బోధించా, ఓపెన్ గా బోధించా, అందరి ముందు బోధించా. నేనేమి సీక్రెట్ గా ఏమి చేయలేదు. చూడండి 20వ వచనం. యేసు, నేను బహాటముగా లోకము ఎదుట మాట్లాడి యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరంలోను దేవాలయములలోను ఎల్లప్పుడూ బోధించి తిని, రహస్యముగా నేనేమీను మాట్లాడలేదు. 21, నీవు నన్ను అడగనేలా, మళ్ళీ నేనేం చేశాను అని చెప్పి నువ్వు నన్ను అడగటం ఎందుకు? నేను వారికి ఏమి బోధించినది విన్నవారిని కూడా అడుగు నువ్వు. ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదని అతనితో చెప్పాను. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కొంతమంది కూడా ఉన్నారయ్యా నా మాట విన్న వాళ్ళు, వాళ్ళనే అడుగు నేనేం బోధించాను అనే విషయాన్ని. అప్పుడు జరిగినటువంటిది బంట్రోత్ ఒకరు ప్రధాన యాజకుడికి ఇలాంటి సమాధానం ఇస్తావా అనేసి కొట్టినప్పుడు ఆయన ప్రతిస్పందించాడు. సో కాని మాట మాట్లాడితే నాకు చెప్పు అనేసి ఇక్కడ అన్నాడు. ఆ బోధలో కానీ లేదు అంటే నేను మాట్లాడిన మాటల్లో కానీ ఏదైనా తప్పు ఉంటే చెప్పు అని చెప్పి అడిగాడు అక్కడ ప్రభు. ఇది చేయవలసిందే. ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ సిచ్యువేషన్స్. కానీ ఒక దగ్గర ప్రభు వారు మౌనంగా ఉన్నారు. ఎందుకంటే ఒక సత్యాన్ని చెప్పిన తర్వాత నీవు దేవుని కుమారుడవైతే ఆన పెడుతున్నాను జీవము గల దేవుని మీద చెప్పు అంటే ఎస్ నీవు అన్నట్లే అని అన్నాడు. ఆ తర్వాత కుడి పార్శ్వమున కూర్చొని ఉండటాన్ని నువ్వు చూస్తావు అని చెప్పి కానీ అదే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ప్రతిస్పందించాడు, మాట్లాడాడు యేసుక్రీస్తు ప్రభువు. సో ఈ డిఫరెన్స్ ని మనము ఖచ్చితంగా డెఫినెట్ గా కనుక్కోగలగాలి. ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ మనల్ని మనము లైలో చేసుకోవాలి, ఎక్కడ మనం ప్రతిస్పందించకుండా ఉండటం చాలా ఉత్తమము అన్నదాన్ని తెలుసుకోవాలి. కానీ దీన్ని కొన్నిసార్లు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే అసలు ఎక్కడైనా సరే మనం ఏమీ మాట్లాడుకోకుండా ఉండటం మంచిది అన్న విధంగా చేసేస్తున్నారు. ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ కరెక్ట్. అది సాత్వికం కాదు. సాత్వికత అంటే సత్యాన్ని చెప్పటమే సాత్వికత. మోషే విషయంలో ఏం జరిగిందో మనం చూసాం. మోషే విషయంలో చాలా సార్లు మనము చాలా మంది చెప్పటాన్ని విని ఉంటాం. ఏమని ఎన్నిసార్లు బొంకారు,
ఎన్నిసార్లు ఎక్స్క్యూజెస్ చేశాడు. బొంకటం కాదు, ఎక్స్క్యూజెస్ మాట్లాడాడు. నేను రాలేను, నా వల్ల కాదు అని అన్నాడు. కానీ మోషే మాట్లాడిన ఆ మాటల్ని ఈ రోజున మనము దాన్ని ఎక్స్పోజిషన్ చేస్తూ దాని గురించి ఆ రకంగా ఆలోచిస్తున్నామేమో. కానీ దేవుడు చూసింది ఏంటి అంటే, మోషే యొక్క మనస్సులోనికి తొంగి చూడగలిగే దేవుడు చూసింది ఏంటి అంటే, సాత్వికుడు మోషే. నా గృహములోకెల్లా మోషే సాత్వికుడు అనేటటువంటి ఒకానొక విట్నెస్ చేశాడు మోషే గురించి. మనకదైతే కనిపిస్తున్నది అక్కడ, నేను రాలేను, నేను చేయలేను అన్నదాన్ని. ఎందుకంటే మనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఉంది మనకి, దేవుడు తోడై ఉంటే ఏదైనా సాధ్యపడుతుంది అనేది. కానీ మోషేకి లేదు ఆ నాలెడ్జ్. సడన్ గా పొద కాలుతుంది, కానీ అది కాలిపోయి కింద బూడిద అవ్వట్లేదు. అది మాత్రమే చూశాడు మోషే. అందువల్లనే బైబిల్ చదివేటప్పుడు మనల్ని మనం అక్కడ పెట్టుకోవాలి. సపోజ్ నేనే మోషే అయితే, అలా కదులుతున్నట్లయితే, అప్పుడు అక్కడ పొదలోంచి కనుక వాయిస్ వస్తే నేనేం చేస్తాను? నా అపారమైనటువంటి జ్ఞానాన్ని పక్కన పెట్టి, నాకున్న బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ని పక్కన పెట్టి, నాకున్న బైబిల్ నాలెడ్జ్ని పక్కన పెట్టి ఎప్పుడైతే చదువుతానో, ఇంకా నాకు ఇంకేమిటి అర్థమవుతుంది బైబిల్ అని చెప్పి చూస్తున్నప్పుడు, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ది పిబిఎస్ అంటాం కదా మనము, పర్సనల్ బైబిల్ స్టడీ అనేసి. హౌ డు వి రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యాన్ని ఎలా చదువుకోవాలి మనం? మొన్న మా హగై సెమినార్లో అంటున్నారు ఒక ఆయన, ఏదో ఒకటి పొందుకోవటం కోసం చదువుతామంట, లేదు అంటే ఇంకేదైనా ఎక్కడన్నా ఉపయోగం ఉందా అన్న దానికోసం చదువుతామంట. బైబిల్ యూజింగ్ అండ్ దెన్ యూటిలిటీ, ఈ రెండు విషయాల్లో చదువుతామంట బైబిల్ సాధారణంగా మనం. అలా కాకుండా బైబిల్ని దేవుడు రాసినటువంటి ఒక లేఖ, దేవుడు నా కోసం పంపించినటువంటి ఒకానొక ప్రేమ లేఖ అన్నట్లుగా చదవటం బిగిన్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ప్రేమ లేఖని ఎవరైనా సరే దానిలో ఉన్నటువంటి మీనింగ్ ని అన్నిటిని ఎతకటానికి ప్రయత్నం చేస్తాం కదా. ఆ పొజిషన్ లో ఉంటే ఏం జరుగుతుంది అని చెప్పి చూస్తాం కదా. అలా చదివినట్లే అపరెంట్ గా దేవుడికి ఏం కనపడింది అంటే, మోషే చెప్తున్న విషయాల్లో సాత్వికత కనపడింది. నేను ఎలా చేయగలను దేవా? ఎవరు నేను? పారిపోయి వచ్చాను, సైనికులకి భయపడి పారిపోయి వచ్చాను. నా దగ్గర ఎటువంటి గొప్పతనం ఉందనేసి నువ్వు నన్ను పిలుస్తున్నావు? నీ ప్రజలను బయటికి తీసుకెళ్లేంత గొప్పవాడినా నేను అని చెప్పాడు. సో ఫస్ట్ ఎక్స్క్యూజ్, సెకండ్ ఎక్స్క్యూజ్, థర్డ్ ఎక్స్క్యూజ్ అని మనం అంటాము. గుడ్ ఫర్ ద, ఏమంటారు దాన్ని, వాక్యం చెప్పడానికి ఎప్పుడన్నా ఏదన్నా బాగుంటదేమో. బట్ ఇట్ ఈస్ ద ప్రాక్టికాలిటీ. ఏంటి అంటే, దేవుడు మోషేని చూసినప్పుడు మట్టుకానికి సాత్వికుడు కనిపించాడు. గృహంలోకెల్లా కూడా సాత్వికుడు అన్న విషయాన్ని గమనించారు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇది హ్యూమిలిటీ, తగ్గింపు స్వభావము ఎలాగా, ఎక్కడ అన్నదాన్ని ఖచ్చితంగా గమనించుకోవాలి. మీ దృష్టిని ఇంకొక వాక్య భాగం దగ్గరికి తీసుకొని వెళ్తాను. ఎందుకంటే తగ్గింపు స్వభావానికి ఎప్పుడు కామ్గా ఊరుకోవటం కాదు, సమాధానం చెప్పి కూడా కామ్గా ఊరుకోవచ్చు. అదే మనకి యేసు ప్రభు వారు డెమాన్స్ట్రేట్ చేసి చూపించారు ఇక్కడ. సామెతలు 26వ సామెత 4:5. నాకు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, 4 చదివిన తర్వాత ఒక నిమిషం ఆగి, లేదా ఒక 10 సెకండ్స్ ఆగి 5వ వచనం చదవాలి. ఎవరు చదివినా సరే అలా చదవండి ప్లీజ్. 26వ సామెత 4వ వచనం చదివిన తర్వాత ఒక్క 5 సెకండ్స్ ఆగి 5వ వచనం చదవండి. ఎస్. వాని మోడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకుము, ఇచ్చిన ఎడల నీవును వాని పోలియుందువు.
వాని మోడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిమ్ము. అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొనును. దీన్ని ఎక్స్పోజిషన్ చేయటానికి చూద్దాం అమ్మా. ఇప్పుడు ఒక మూర్ఖుడు ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ సుధాకర్ అనుకుందాం. ఈ మూర్ఖుడికి సమాధానం ఇయ్యకూడదు. ఇస్తే మీరు కూడా సుధాకర్లా తయారైపోతారు. అంటే సుధాకర్ మూర్ఖుడు కాబట్టి మీరు కూడా మూర్ఖుల్లా తయారైపోతారు. 5వ వచనం ఏం చెప్తున్నది? ప్రత్యుత్తరము ఇమ్ము. సుధాకర్ మూర్ఖుడు, కానీ సమాధానం చెప్పండి. చెప్పకపోతే వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకుంటాడంట. ఏం చేద్దాం చెప్పండి ఇప్పుడు? నా దృష్టిలో సమాధానం కొంతసేపు తర్వాత సమాధానం ఇవ్వకపోతే ఫూల్ అవుతున్నాం అండి. యాక్చువల్లీ నా జీవితంలో కూడా అదే జరిగింది. అవతల వ్యక్తి నన్ను మోసం చేస్తున్నా లేకపోతే ఏదైనా అంటున్నా సరే మౌనం వహించడం వల్ల అతను గెలుస్తుందని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు ఈ మాట మీరు చెప్పిన మాట బట్టి సమాధానం అది నేను చేసిన పొరపాటు, సమాధానం ఇవ్వాలని అనుకుంటున్నానండి. థ్యాంక్ ఓకే, సమాధానం ఇచ్చాడు. సమాధానం ఇచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది పాయింట్. ఓకే, రైట్ బ్రదర్. మీరు మిమ్మల్ని పెట్టుకొని చాలా అంటే యు ఆర్ వెరీ హంబుల్ బ్రదర్. ఎగ్జాంపుల్ మిమ్మల్ని పెట్టుకున్నారు, కానీ మామ పర్టికులర్ పర్సనల్ సిచ్యుయేషన్ లో ఈ వాక్యం మీరు జ్ఞాపకం చేయడం చాలా బ్లెస్సింగ్ గా ఉంది బ్రదర్. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే దేవుడు నడిపింపుని బట్టి ఒక్కోసారి గమ్మున ఉండాలి, ఒక్కోసారి మనం ఆన్సర్ చేయాలని నేను అనుకుంటున్నాను బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. ఇది ఇప్పుడు ఇది ఇక్కడ కండిషన్ చూడండి. ఇక్కడ ఎదుర్కొంటున్నది ఇద్దరు 2 కండిషన్స్ లోనూ మూర్ఖుడే. సపోజ్ ఇప్పుడు నన్ను నేను ఎగ్జాంపుల్ తీసుకోవడానికి కారణం కూడా ఏంటి అంటే, మళ్ళీ ఎదుటి వాళ్ళు ఏమి అనకూడదు. యూ నీడ్ టు రిమెంబర్ దట్. ఇప్పుడు సపోజ్ నన్ను చూస్తున్నారు కాబట్టి మీరు అందరూ ఇప్పుడు, నేను సేమ్ అండి, నేను మూర్ఖుణ్ణి, సేమ్, నా టైటిల్ సేమ్ ఉంది. కానీ నాకు మీరు ఒక్కొక్కసారి సమాధానం చెప్పాలి, ఒక్కొక్కసారి సమాధానం చెప్పకూడదు. ఇది మనకు వాక్యం చెప్తున్నది. కొన్నిసార్లు దానివల్ల ప్రయోజనం కూడా ఉండదు బ్రదర్. అవును, సమాధానం చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదు. మనం సైలెంట్ గా ఉండటం వల్ల వాళ్ళ ఈగోని కూడా తగ్గించినట్టు అయ్యి వాళ్ళే కామ్ అయిపోతారు కూడా చాలా సార్లు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. దట్ ఈస్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్. శ్యామలా గారు చెప్తున్నది ఏంటి అంటే, ఒక్కొక్కసారి నీకు డిజర్న్మెంట్ ఆఫ్ ద హార్ట్స్ అన్నది, అంటే ఆత్మల వివేచన అన్నటువంటి వరము నీ దగ్గర ఉన్నట్లయితే, ఉండాలి అందరికీ కూడా. యాక్చువల్ గా అది వన్ ఆఫ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. కాబట్టి అది ఉన్నప్పుడు నీకు ఇక్కడ సమాధానం చెప్పిన అనవసరం బాబు, సుధాకర్ తో చెప్పినా సరే అడుగుతున్న దానికి మనము అనవసరం, దీనివల్ల సమాధానం చెప్పినందువల్ల ఉపయోగం ఏమీ లేదు అని అనుకున్నప్పుడు కామ్ గా ఊరుకుంటే, ఆ ఈగో క్లాష్ ని అవాయిడ్ చేస్తే సుధాకర్ తో ఆ మిత్రత్వాన్ని కంటిన్యూ చేయొచ్చు. అంటే రేపొద్దున మళ్ళీ ఇంకేదైనా చెప్పాలి అని అనుకుంటున్నప్పుడు చెప్పొచ్చు. అదే కనుక అక్కడ ఏదన్నా సిస్టర్ గారు చెప్తున్నట్లుగా మనకు తెలిసింది ఏదో చెప్పడానికి ప్రయత్నం చేసి ఎదుటివాడు ఒప్పుకోక, ఎందువలంటాడు మూర్ఖుడు కాబట్టి, అది ఇంకొద్దిగా వాదంలోకి వెళ్ళింది అనుకోండి. వాదంలో ఇంకా నీకు ఎక్కువ తెలుసా, నాకు ఎక్కువ తెలుసా, భలే చెప్పావక, నీకు తెలుసా నాకు తెలుసా, నాకు ఎక్కువ తెలియదు అనుకుంటున్నావా నువ్వు, పెద్ద గ్రేట్ అనుకుంటున్నావా నువ్వు, ఈ రకమైనటువంటి వాదనలోకి వెళ్తే ఏమవుతుంది, నేను మూర్ఖుణ్ణి, నేను అక్కని కూడా ఆ స్టేజ్ కి తీసుకొచ్చేస్తాను, ఆ వాదించే స్టేజ్ కి. అందువల్ల ఆ ఆత్మల వివేచన అన్న వరము పని చేయించుకొని మనము దాని ద్వారా మనం ఏం చేయాలి అంటే, వీడికి చెప్పినా వేస్ట్ అనుకుంటే అక్కడ ఆగిపోవాలి.
అయితే ఇది ఎలా తెలుస్తుంది, ఎక్కడ చెప్పాలి ఎక్కడ చెప్పకూడదు అన్నది? అగైన్ ఇట్ ఈస్ ఇఫ్ యు సీ కొరింథీ పరిశుద్ధాత్మ వివేచన ఇస్తాడు. మనము అవును, పరిశుద్ధాత్మ వివేచన ఎప్పుడు వస్తది? ఎక్కువ దేవునితో సమయం గడిపినప్పుడు వస్తది. మనం ఏ రోజైతే సమయం దేవునితో గడపలేదో ఆ రోజు ఫెయిల్ అవుతాం, గబుక్కుని నోరు జారేస్తాం. అవును, మన స్వభావం ఎప్పుడు కూడా ఎదుటివాడు ఏదైనా మనల్ని కామెంట్ చేసినా, మనలో నెగిటివ్నెస్ ని బయట పెట్టినా ఊరుకునే మనస్తత్వం కాదు. నాది కాదు, స్వరూప్ గారిది కాదు. వెంటనే ఇది రెస్పాండ్ స్వరూప్ అయిపోతాం. గారిదే కాదమ్మా, మన ఎవరిది కాదు, మన ఎవరిది కాదమ్మా. లెటర్స్ సరదాగా జోక్గా అంటున్నాను. యాక్సెప్ట్ దిస్. మా ఇద్దరికి ఉన్న అనుబంధం బట్టి అలా అంటున్నా. అదే అది మంచిది, అది మంచిది. ఎప్పుడు అలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకోవడం మంచిది. ఐ అప్రిషియేట్ ద వే యు కండక్టెడ్. అందరికి తెలుసు మా ఇద్దరు స్వరూపాలు, అందరికి తెలుసు ఈ గ్రూప్ లో, అందుకని. అదే బట్ బేసికల్లీ కొంతమంది ఏమంటారు, ఇప్పుడు ఒక అబ్బాయి సపోజ్ చర్చ్ లో పోయి అని చెప్పి సౌండ్ చేస్తున్నాడు అనుకోండి, మనం ఒక్కొక్కసారి చుప్ చేయిస్తాం. ఏమని ఊరుకో అంటాము, గౌకున్న వాడు ఊరుకోవచ్చు. ఊరుకున్నా సరే వాడు యాక్చువల్ గా హృదయంలో ఊరుకుంటున్నాడా? ఊరుకోవట్లేదు కదా. సో అదే విధంగా ఏంటి అంటే మన అందరి హృదయాలు అటువంటియే. మీరు ఎగ్జాంపుల్ కింద తీసుకున్నారు మిమ్మల్ని, స్వరూప్ గారిని. అది దట్ ఈస్ వండర్ఫుల్ వే ఆఫ్ డూయింగ్ ద థింగ్స్, బట్ ప్రాక్టికల్లీ దట్ ఈస్ ద ట్రూత్. మొన్నటికి మొన్న ఒక ఎల్టీ క్యాంప్ లో, లీడర్షిప్ ట్రైనింగ్ క్యాంప్ లో 2 గ్రూపుల కింద, ఇద్దరి కింద విడదీసి ఏమన్నాము అంటే, మీరు ఎదుటి గ్రూపుని ఏదైనా అడగచ్చు అని అన్నాం. ఈ గ్రూప్ వాళ్ళు ఈ గ్రూప్ని ఏదన్నా అడగచ్చు, ఈ గ్రూప్ వాళ్ళు ఈ గ్రూప్ని ఏదన్నా అడగచ్చు. ఎవరు వీళ్ళిద్దరు? బిలీవర్సే. ఒక్కటి కూడా పాజిటివ్ అడగలేదండి. మీరు ఈ క్యాంప్ చుట్టూ 10 రౌండ్లు వేయండి, మీరు 100 గుంజీలు తీయండి, మీరు ఈ చెట్టుకి ఆకులు ఎన్ని ఉన్నాయో లెక్కించండి. ఇటువంటి ప్రశ్నలే అడిగింది ఎదుటి గ్రూప్ ని. ఏం కనిపిస్తున్నది మనసులోంచి? మన నేచర్ కనిపిస్తున్నది మనకి. మనల్ని మనం గనక, మన హృదయాన్ని మనం తీసి చూసుకున్నట్లయితే ఏంటి అనేది కనిపిస్తుంది. అందువల్లనే ఇది తెలుసుకోవటము చాలా చాలా ఇంపార్టెంట్. ఎటువంటి మూర్ఖుడికి సమాధానం చెప్పకూడదు అన్నది, ఆత్మల వివేచన అన్నది. యా సార్, ఈ సిచ్యువేషన్ లో సారీ అండి, 2 minutes చిన్న డౌట్ ఉంది. సైట్ లో సేమ్ సిచ్యువేషన్ నేను ఫేస్ చేస్తున్నాను సార్. నేను యాజ్ సేఫ్టీ ఆఫీసర్ గా సేఫ్టీని ఇంప్లిమెంట్ చేయించడానికి నేను సాయశక్తిలో ప్రయత్నం చేయాలి. అదే నా జాబ్ సైట్ లో. అది ఏమాత్రం ల్యాబ్స్ అయినా ఏమవుతుంది అంటే, ఏదైనా అన్సేఫ్ యాక్ట్ జరిగి ఎవరికైనా యాక్సిడెంట్ జరగవచ్చు, ఏదైనా ఫెటల్ వరకు వెళ్ళొచ్చు. ఈ కండిషన్ లో ఒక పర్సన్ ఉన్నాడు సార్. ఆ పర్సన్ కి మేనేజ్మెంట్, సైట్ మేనేజ్మెంట్ సపోర్ట్ చేస్తుంది. వాడు చేసేదంతా మిరిపరేట్ మూర్ఖంగానే చేస్తాడు. నేను వెళ్ళి అడిగి, అంటే కరెక్ట్ వేలో వెళ్ళాలని నేను చెప్తే నన్ను ఎదుర్కొంటాడు, నోటు వచ్చినట్టు తిట్టడు అనమాట. నేను ఆ సిచ్యువేషన్ లో కూడా సైట్ లో తిట్టినా సైలెంట్ గానే ఉంటాను, మళ్ళీ మేనేజ్మెంట్ తీసుకొచ్చి అక్కడ తిట్టినా కూడా సైలెంట్ గా ఉంటాను. ఈ సిచ్యువేషన్ లో నేను సైలెంట్ గా ఉండడం వల్ల ఒకటి అంటే వాదించలేక, మీరు అన్నట్టు ఆయనతో వాదిస్తే నేనే మూర్ఖుని అవుతాను, చెప్పినా నీకేం తెలుసు అంత వరకు వెళ్తుంది. పైగా వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ అంతా మంచి సంస్కృతిలోనే మాట్లాడతారు, బూతులు తిట్టుకుంటున్నాయి, ఇంకేం మాట్లాడరు, రెడ్డిస్ కాబట్టి. సో కానీ నేను తగ్గడం వల్ల నాకు అనిపిస్తా ఉంటది, నాకేమి ఇదిగా తీసుకోను. బట్ సైట్ లో ఏదన్నా ఇన్సిడెంట్ కానీ యాక్సిడెంట్ కానీ జరిగితే, ఏదైనా ఒక పర్సన్ కి జరగకూడదు జరిగితే, మళ్ళీ సేమ్ ఇంపాక్ట్ ఎంటైర్ ఆర్గనైజేషన్ మీద పడుతుంది. నా జాబ్ పోయినా మేబీ 1-2 months లో వేరే సైడ్ కంపెనీకి వెళ్ళి నేను జాబ్స్ తెచ్చుకోగలను. బట్ నాకు ఇగో నా వ్యక్తిత్వం మీద ఉండిపోదు కదా సార్. అంటే నా వల్ల అలా జరిగింది, నేను ఎందుకు చెప్పుకుంటే ఆపుకుంటే బాగుండేదేమో కదా, ఆ పర్సన్ ని మనిషికి ఇలా అయ్యి ఉండేది కాదేమో కదా అని. రీసెంట్ గా 2-3 హైడ్రాలు ఫర్నాలు పడిపోయినాయి వాడి వల్లనే. వాడు చెప్పిన ఇన్స్ట్రక్షన్ వల్ల. ఏంటంటే చిన్న డెసిగ్నేషన్, చిన్న పోస్టే, బట్ అందరినీ ఏమంటారు ఇది చేస్తాడు అనమాట. వాడు చెప్పిన దానికి సైడ్ జిఎంలు కూడా వాడికి సపోర్ట్ చేస్తారు. వాడు మూర్ఖుడురా, నువ్వు మూర్ఖుడు అని అడుగుతాడు ఆయన అందరిలో. ఆయన కూడా సేమ్ తిట్లు చివరి పడతాడు నాకు. ఈ కండిషన్ లో నేను
సైలెంట్ గా ఉంటాను కానీ ఎప్పుడు వాదించను. బట్ నాకు బాధ అనిపిస్తుంది, అరే సైడ్ లో ఏమైనా జరిగితే మరి దీన్ని ఎలా అనేది. సో సో మీరు నువ్వు చెప్పిన ఒక దానికి మీరు ఒక లాగ్ బుక్ మెయింటైన్ చేయండి. సాధారణంగా యాక్చువల్ నిజం చెప్పాలి అంటే కనుక ఐ డోంట్ నో మీరు ఎక్కడ పని చేస్తున్నారో నాకు తెలియదు కానీ ప్రతి ఒక ఈ ఇంజనీరింగ్ వర్క్స్ చేసే వాళ్ళందరికీ కూడా ఒక లాగ్ బుక్ ఇవ్వబడుతుంది. ఆ లాగ్ బుక్ లో నోట్ చేసేసేయండి మీరు వివరాలన్నీ కూడా. దిస్ షుడ్ హ్యావ్ నాట్ హ్యాపెన్ లైక్ దిస్, ఇది ఇలా జరగకూడదు, కానీ ఐ వాస్ ఓవర్ రూల్డ్ బై మై సుపీరియర్ ఆర్ సో అండ్ సో పర్సన్. నా ఎస్ సార్, దగ్గర ఒక్కొక్క మెయింటైన్ దారి చేస్తున్నాను, మెయిల్ చేస్తున్నాను, కమ్యూనికేట్ చేస్తాను. హెచ్ఓకి బస్ సైట్ అంతే, మేనేజ్మెంట్ అక్కడితో కూడా. అయిపోయింది మీ డ్యూటీ, అక్కడితో అయిపోయింది. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నానండి, నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు నా బాస్ ఏదో ఒకటి వేరుగా చెప్పాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏం అక్కర్లేదు సుధాకర్, నేను చెప్తున్నాను కదా ఈ ఒక్కొక్క ఇంజెక్షన్ నేను నువ్వు మెయిల్లో పెట్టు. ఏమని పెడతావు అంటే 520కి కావాలి నాకు అని చెప్పి పెట్టు, కానీ నాకు తెలుసు నువ్వు 550కి అమ్ముతున్నావు అనేసి, ఆ 30 రూపాయలు నువ్వు దేనికోసమో వాడుతున్నావు, అక్కడ పిల్లలకి ఇంజక్షన్లు చాక్లెట్లు కొనటానికి అని చెప్పి అనేవాడినాను. మేము వ్యాక్సినేషన్ క్యాంప్ చేస్తున్నప్పుడు, హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ క్యాంప్ చేస్తున్నప్పుడు, రైట్, నేను అవన్నీ మెయిల్లో పెట్టా. కానీ ఆఖరికి వచ్చేసరికి ఏం జరిగింది అంటే అయినా సరే తప్పు అని అన్నారు. అది వేరే విషయం. ఇప్పుడు ఆ తప్పు అయింది, ఆ తర్వాత అదే అయింది, ఆ తర్వాత నాకు ఉద్యోగం రాలేదు, కొన్నాళ్ళు నేను సఫర్ అయ్యాను, ఈ రోజున నా ఓన్ కంపెనీలో ఉన్నాను. సో దిస్ ఈజ్ హౌ ద థింగ్స్ విల్ హ్యాపెన్. దేవుని యొక్క రాజ్యంలో ఇవి జరుగుతాయి. ఇప్పుడు అక్కడ కనుక అది జరగకుండా ఉన్నట్లయితే నేను నా ఓన్ కంపెనీ దగ్గరికి కూడా రాగలిగేవాడిని కాదేమో జాన్సన్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎనీవే మనం పర్సనల్ గా కూడా మాట్లాడదాం. ఓకే, రైట్. సో ఒకానొక విషయం ఏంటి అంటే కొరింథీయులకు రాసిన పత్రికల్లో మనకు ఉన్నటువంటి ఆత్మల వివేచన అనేటటువంటి వరము మనలో పనిచేయాలి. పనిచేసినప్పుడు ఎక్కడ సమాధానం చెప్పకూడదు అనేది తెలియాలి. రెండవది, పర్సనల్ గా ఎక్కడైనా అటాక్ జరిగినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సుధాకర్ని నన్ను గనక ఎవరైనా నీకేం తెలుసయ్యా, నువ్వు నిన్న అది చేసావు ఇది చేసావు అని చెప్పి పర్సనల్ గా నన్ను ఏదైనా అన్నప్పుడు నేను అక్కడ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నా వర్త్ ఏంటో నాకు తెలుసు కాబట్టి, నేను దేవుణ్ణిలో ఏమై ఉన్నానో నాకు తెలిసినప్పుడు ఎదుటి వాళ్ళకి నేను సమాధానం చెప్పవలసిన అవసరము లేదు. సపోజ్ నన్ను ఒకళ్ళు నీకు డబ్బు ఎక్కువ ఉందని చెప్పి నీకు చాలా పొగరు అని అన్నారు అంటే నేను అన్నాను ఓకే అని చెప్పి ఊరుకున్నాను. నాకు నిజంగా అటువంటి ఫీలింగ్ ఉందా అంటే నాలో ఖచ్చితంగా లేదు. అది నాకు క్లియర్ కట్ గా తెలుసు. ఇట్ విల్ బి నోన్. నా వైఫ్ కి తెలుస్తుంది, నా భార్యకి, నా కూతురికి తెలుస్తుంది, నా తండ్రికి తెలుసు, అందరికీ తెలుస్తుంది ఆ విషయం. అంతేకాకుండా నాకు తెలుసు దేవుని దగ్గర నన్ను నేను తరిచి చూసుకుంటాను కాబట్టి. కానీ అక్కడ నేను సమాధానం చెప్పాను అనుకోండి, కాదు అంటానికి ప్రయత్నం చేస్తే వాదం పెరుగుతుంది, నువ్వంటే నువ్వు అనుకునే విషయాలు వస్తే అది నేను కూడా మూర్ఖుల్లా తయారవుతాను. ఎందుకంటే అది మూర్ఖత్వంతో కూడినటువంటి మాట. డబ్బు వల్ల పొగరు పెరుగుతుంది అన్నది మూర్ఖత్వం కూడినటువంటి మాట. అది మిగతా వాళ్ళల్లో జరగచ్చేమో, ఎస్ జరుగుతున్న మాట వాస్తవం. కానీ కొన్ని సంవత్సరాలుగా నేను నీతో వర్క్ చేస్తున్న విషయాన్ని చూసిన తర్వాత కూడా నీకు అటువంటి ఫీలింగ్ కలిగింది అంటే దెన్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ యువర్ థింకింగ్. నీ యొక్క థింకింగ్ లో ఏదో తప్పు ఉంది అనే దాన్ని నేను అర్థం చేసుకొని వదిలిపెట్టగలగాలి. కానీ అదే 5వ వచనంలో సమాధానం చెప్పకపోతే తన దృష్టికి తాను చాలా గ్రేట్ అని అనుకుంటాడు, జ్ఞానిని అనుకుంటాడు అంటే ఎక్కడైతే అక్కడ మూర్ఖుడు అడిగాడు చూసారా, నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు దేవుని కుమారుడు అయితే నీ మీద ఆన పెడుతున్నా అని చెప్పు అని అన్నాడు చూసావా, అక్కడ మట్టుకు ఎస్ అని చెప్పాడు ప్రభు. అదే విధముగా ప్రభు వారి విషయాన్ని దగ్గరికి వచ్చినప్పుడు నా యొక్క వెరీ ఫెయిత్ ని క్వశ్చన్ చేసినప్పుడు ఎవరైనా సరే, వెదర్ నాకు దాంట్లో నష్టం ఉన్నా కష్టం ఉన్నా సరే, ఐఎమ్ నాట్ వరీడ్ రియల్లీ. ఒక నిజమైన క్రైస్తవుడు, సాత్వికత కలిగినటువంటి క్రైస్తవుడు అక్కడ వరీ అవ్వడు. నో ప్రాబ్లం, ఎస్ ఐఎమ్ క్రిస్టియన్, నేను క్రిస్టియన్ని, నేను ప్రభువుని అనుసరించి వెళ్తాను, అయినట్లయితే నీ దగ్గర నుంచి ఇది లాగేసుకుంటాం, మేము ఈ పని చేస్తాం, మేము ఆ పని చేస్తాం, నేను ఇది చేస్తాం అది చేస్తాం, ఫైన్ అన్న నో ఇష్యూస్. ఎక్కడో చోట భోజనం దొరకపోదు, ఎక్కడో చోట ఒక 2
షర్ట్లు దొరకపోవు, ప్యాంట్లు దొరకపోవు, చాలు. ఈ రకమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి. అంటే మన యొక్క విశ్వాసానికి పరీక్ష వస్తే గనక అక్కడ సమాధానం చెప్పగలగాలి. నా పర్సనాలిటీని ఎవరైనా అటాక్ చేసినప్పుడు నో ప్రాబ్లం. నా పర్సనాలిటీని అంటే నా యొక్క ఈగోని హర్ట్ చేయడానికి ప్రయత్నం చేసినా, లేదా నన్ను పర్సనల్ గా తిట్టడానికి ప్రయత్నం చేసినా సరే అక్కడ మనమేమి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ దెన్ దట్స్ అ వెరీ గుడ్ సజెషన్ బై శ్యామలా సిస్టర్ గారు. ఆత్మల వివేచన కలిగి ఉండటము చాలా ఇంపార్టెంట్ అనే దాన్ని మనము నేర్చుకోగలుగుతున్నాం. మనం ఎవరైనా ఆ వాక్య భాగం దగ్గరికి తీసుకెళ్ళగలుగుతారా? ఆత్మల వివేచన అనేది గిఫ్ట్ అనే దాన్ని మనం ఒక్కసారి చూసుకొని క్లోజ్ చేసుకుందాం ఇవాళకి. ఎందుకంటే somehow I am led to that word. అది చూడాలనిపిస్తున్నది. కొరింథీయులకి రాసిన పత్రిక 11వ అధ్యాయమా 10వ అధ్యాయమా 12 బ్రదర్. 12లో కరెక్ట్ బ్రదర్. 12 1 కొరింథీయులు 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం ఒకసారి. ఎవరైనా చదువుతారా? అయినను అందరి ప్రయోజనము కొరకు చదువమ్మా. అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞాన వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. దాంట్లో ఇవన్నీ మన అందరి కోసం ఇవ్వబడినవి. అయితే నేను మీ దృష్టిని ఇక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. మరి ఒకనికి ఆత్మల వివేచనయు అన్న దాన్ని ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే డిజర్న్మెంట్ ఆఫ్ ద హార్ట్స్ అనే మాట వాడతాడు భక్తుడు. డిజర్న్మెంట్ ఆఫ్ ద హార్ట్స్ అంటే ఎదుటి వారి యొక్క ఆత్మలలో ఏం జరుగుతుంది, వారి యొక్క ఉద్దేశాలు ఏంటి మనతో మాట్లాడుతున్నప్పుడు అనే దాన్ని తెలుసుకోవటానికి సహాయం పడుతుంది మనకి. సో దీన్ని మనము దేవా ఏ ఉద్దేశంతో అయితే నన్ను ప్రశ్న అడుగుతున్నాడు అనే దాన్ని లోన మనం అంతర్మదనం పడుతూ ప్రభు యొక్క సింహాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అది ఏంటి అనేది తెలుస్తుంది. అక్కడ మనము ఆగిపోగలుగుతాం. దెన్ ఆ జరిగేటటువంటి డ్యామేజ్ ని మనము కంట్రోల్ చేయగలుగుతాం. బట్ వాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ కెన్ బి ఓన్లీ డన్. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే నన్ను నేను తగ్గించుకోవాలి, నన్ను నేను తగ్గించుకోవటానికి నేను ప్రాక్టీస్ చేస్తాను. ఇది ప్రాక్టీస్ చేసేటటువంటి అంశము. మనలోనికి కొద్దో గొప్ప దేవుడు పెడతాడు తగ్గింపు స్వభావము, కానీ దీన్ని ప్రాక్టీస్ చేయవలసినటువంటి అంశము. ఇది ప్రాక్టీస్ చేస్తూ వచ్చినట్లయితే చాలా ఈ లోకంలో మనము సౌఖ్యంగా బ్రతికేటటువంటి అవకాశం ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. నీవే ఒక రోల్ మోడల్ గాను, మార్గదర్శిగాను, మాకు నేర్పించేవాడు గాను ఈ సాత్వికత విషయంలో నేర్పించి ఉన్నావు. ఏమీ తెలియని, ఎందుకు చేస్తున్నారో తెలియనటువంటి సైనికులు, పిలాతు, రోమా ప్రభుత్వము చేస్తున్న విధానాలన్నిటినీ కూడా మౌనంగా భరించావు. మాకు వాక్యం చెప్తున్నది నాయన, గొర్రె పిల్లను కొనిపోయినట్టు కొనిపోతుంది, లాక్కు వెళ్ళినటువంటి అమానుషమైనటువంటి విషయాలను సహించావు మా కోసం, మాకు నేర్పించావు. నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. అటువంటి సాత్వికతను మేము అర్థం చేసుకోవటానికి, చదువుకోవటానికి, ప్రాక్టీస్ చేయటానికి
కావలసినటువంటి సందర్భాలను మా జీవితంలో అనుగ్రహించి మిమ్మల్ని మీరు మహిమపరచుకోమని, ఘనపరచుకోమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్ప నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మేము ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. సహవాసం తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ రాబర్ట్ జేమ్స్ అయ్య గారు, మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదాలు. ఈ వేరే కాయస్ ఉన్నా ప్రతిపాలనాయా ఇందులో వేరే కాయ కలిపేసావా? ఒకటి ప్రార్థన సరే సరే. దయగల ప్రభువా, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటాం. ఈరోజు తగ్గించుకునే స్వభావాన్ని గురించి ఈ లోకంలో జీవిస్తుండగా మేము ఎలాగనో మీకు ఇష్టమైన జీవితం జీవించాలి మాకు ప్రాక్టికల్ గా బోధిస్తున్నందుకు అయిన వందనాలు. యేసు ప్రభువా, మీరే మాకు నిజమైన మాదిరి. మీ అడుగు జాడల్లో నడుచుకున్నట్లుగా మీరు మాకు గొప్ప మాదిరి నిలిచిపోయినారు. అందుకొరకే మేము యేసు క్రీస్తు కలిగిన ఈ మనసు మీరును కలిగింది అన్నాం. దేవాది దేవుడవు, దేవుని కుమారుడవు, ఫిలిప్పీ 2వ అధ్యాయంలో ఉన్నట్టుగా ఎలాగ మీరు ఈ లోకంలో రిక్తులుగా చేసుకుని వచ్చావు, మేము కూడా ఈ లోకంలో జీవిస్తుండగా మమ్మల్ని మేము తగ్గించుకొని ఈ నామమును హెచ్చించేవారుగా సహాయం చేయండి. కొన్నిసార్లు తప్పుగా మమ్మల్ని అర్థం చేసుకోవచ్చు, కొన్నిసార్లు మేము కూడా పొరపాటు చేయవచ్చు. వీటన్నిటికినైనా మాకు ఆత్మ వివేచన వరమును అనుగ్రహించి తండ్రి, దాని ప్రకారంగా ఆ ఆత్మ నడిపింపు ప్రకారంగా మేము ఉత్తరం ఇచ్చటి కానీ ప్రత్యుత్తరం ఇచ్చటి కానీ మాట్లాడుతూ కానీ లేక మాట్లాడకుండా ఉండడం కానీ ఈ సమాజంలో మాకు నేర్పించండి. రాసుడు మాకు ఒక గొప్ప మాదిరిగా ఉంటూ ఆయన కూడా నిర్ణయం చేయబడుతూ చాలాసార్లు తగ్గించుకుంటూ ఎలాగ జీవిస్తూ బోధిస్తూ ఉన్నారో తండ్రి. ఈ లోకంలో క్రైస్తవులైన, విశ్వాసులైన, సేవకులైన ఇటువంటి అనుభవాల ద్వారా వెళ్ళవలసి వస్తుందని కొన్ని ఉదాహరణలు చెప్పినప్పుడు మనిషి యొక్క స్వభావాలు ఇంకా మారాలని, మా స్వభావాలు, నా స్వభావం ఇంకా నూతనపరచబడాలని నేను కోరుకుంటా ఉన్నాను. యేసు ప్రభువా, మీలాంటి స్వభావం, మీలాంటి మనసు క్రీస్తువులో ఉండుటకు, ప్రేమ కలిగి ఉండడానికి, క్షమించే హృదయం కలిగి ఉండడానికి, సిలువ వేయబడ్డానికి, నాయన జనజనము సిలువను మోయడానికి మాకు నీ కృప చూపించాను. లోకస్తులు, లోకము భయంకరంగా ఉన్న క్రైస్తవ లోకంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు మీరు మాకు అనేక విషయాలు నేర్పిస్తున్నావు. నేర్పించండి, మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. చివరిగా మేము ప్రభువును పోలి నడుచుకోవడానికి, మాలో ప్రభువును ఇతరులు చూడడానికి ఈ దయచేసి ఓ ప్రభు అనుబంధనాలు చేస్తుంది. ఈ దయగల ఆత్మ అనుగ్రహించండి. ఓ ప్రభు స్తోత్రం. మా యొక్క ప్రతి మాట వలన, మా ప్రవర్తన వలన, మా నడక వలన మీకు మహిమ తేవాలని గొప్ప ఉద్దేశం చేస్తున్నాములో ప్రార్థించి స్తుతించి వేడుకొనిచున్నాను మాట. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము నీ చిత్తం పరలోకమున నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు ఇచ్చేయండి.
అలా ప్రార్థన చేసిన వాక్యానికి వారిని తప్పించుము ఎందుకంటే రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవే ఉంటుంది. ఆమేన్. తండ్రి రాజ్యము ఆమేన్. శక్తి ఆమేన్. మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సన్నిధి మనకు తోడుగా ఉండుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఈరోజు వాక్యాన్ని అందించినటువంటి బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారికి మరొకసారి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కొత్తగా జాయిన్ అయిన వారికి మా సహవాసం తరపున ప్రత్యేక ఆహ్వానం పలుకుతా ఉన్నాం. గమనించండి, ప్రతిరోజు మెసేజెస్ అన్ని కూడా రికార్డ్ చేయబడతాయండి. గమనించండి, ఇవి మనకు యూట్యూబ్లో అవైలబిలిటీలో ఉంటాయండి. యూట్యూబ్లో బాబీ రత్నాకర్ అని టైప్ చేసినా కానీ, లేదా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా కానీ మనకి యూట్యూబ్లో అవైలబిలిటీలో ఉంటాయండి. గమనించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక వందనాలండి. ప్రతిరోజు ఇదే లింక్ ద్వారా జాయిన్ అవ్వాలండి. గమనించండి, కొత్తగా జాయిన్ అయిన వారికి మరొకసారి మా సహవాసం తరపున ప్రత్యేక ఆహ్వానం పలుకుతా ఉన్నాం. కూడిక ముగించబడిందండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అనండి.